జరగాలి మీరు దేవరం పట్న ఎలవేల్పు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యద్భుతమైన అమ్మవారు. విశాలమైన నేత్రాలతో ఉండి ఎంతటి కష్టాన్ని ఇచ్చినా ఎలాంటి కష్టం నుంచి గట్టెక్కించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈ అమ్మవారి దగ్గర. ఇవాళ మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటి చండీ హోమం ప్రతి పౌర్ణమి అమావాస్యకి జరుగుతుంది. ఇంకోటి రెండోది ఏంటంటే ఇవాళ శాకాంబర అలంకరణ. ఈ పూర్వం కరువు కట్కాలు వచ్చినప్పుడు ఈవిడ దుర్గాదేవి దాన్ని శాకాంబరిగా అవతరించి భక్తుల్ని కష్టాల నుంచి గట్టెక్కించింది. అలాంటి ఆ రోజు కారణంగా రైతులు బాగుండాలని, అలాగే అందరూ బాగుండాలని, అందరు కష్టాలు పోయి బాగుండాలని, వ్యవసాయాలు బాగుండాలని సూచికగా ఈ కాయగూరలతో అలంకరణ చేయడం అన్నది సాంప్రదాయంగా మనకి వస్తుంది. అలాగే ఇవాళ దుర్గా సప్తశతిలోని 700 మంత్రాలతో చండీ హోమ హవనం వైభవంగా జరుగుతుంది. ఇవాళ అత్యంత ఎంత పర్వతం అంటే ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రం, సూర్యుడి అధిపతి, పట్టుదలకి ప్రతీకగా నిలిచి నక్షత్రం రోజున ఈ చండీ హోమం నిర్వహించుకున్న వాళ్ళకి, అలాగే ఈరోజు దుర్గాదేవి శాకాంబర రూపంలో ఉన్న దుర్గాదేవి అంటే మన మావుళ్ళమ్మ దర్శించుకున్న ఎంతటి కష్టాల నుంచి బయటపడి మనం విజయాలు సాధించే అవకాశం. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారు, అలాగే మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు నాగభూషణ్ గారు, అధ్యక్షులు, ధర్మకర్తలు అందరూ, అలాగే మా సిబ్బంది, మా అర్చకులు, అలాగే పట్టణ పెద్దలు, అలాగే ఈ కాయగూరలు అలంకరించి వివిధ ప్రాంతాలను చేసిన దాదాపు 50 మంది పనివారు, అలాగే 200 మంది చాలా ప్రాంతాల నుంచి 200 సేవకులు నిన్న అహోరాత్రి కష్టపడి పనిచేసి ఈ అందమైన అలంకారం తీర్చిదిద్దారు. సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. మహాపర్వదినం ఈ రోజున జగజ్జనని మా ప్రాంతానికి గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో అత్యంత శోభాయమానంగా వెలిగిపోతున్నారు. ఈ సందర్భంగా శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తారో మనం తెలుసుకోవాలి. శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తారంటే ఆషాఢ మాసంలో వర్షాలు చక్కగా ఎక్కువగా కురిసే టైము, పంటలు పాడి మొత్తం అంతా కూడా రాబోయే కాలంలో సమృద్ధిగా పక్వానికి వచ్చి మన చేతికి చేరాలన్న మంచి ఉద్దేశంతో అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనం ఇస్తారు. రాబోయే కాలంలో పంట పండి చక్కగా ఎటువంటి కరువు లేకుండా మన ప్రాంతంలో సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో శాకాంబరి అలంకారం చేశారు. అందరూ కూడా వచ్చి దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. శ్రీ మావుళ్ళమ్మ ఈరోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి పౌర్ణమికి కూడా శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్లో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విశిష్టత ఏంటంటే గురు పౌర్ణమి వల్ల కాయగూరలతో మావుళ్ళమ్మ తల్లిని అలంకరించడం, శాకాంబరి అవతారంలో మనం దర్శనమిస్తున్నారు అమ్మవారు. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.